మనకి భూమి మీద ఏర్పడిన 15వ పదార్థం ఫాస్ఫరస్ అండి. దీన్నే తెలుగులో భాస్వరం అని కూడా అంటారు. ఇది మనకి చుట్టూ ఉండే గాలిలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. 0.001% అలాగా ఉంటుంది. భూమిలో మాత్రం భూమి పైపొరలో మాత్రం దాదాపుగా 100%లో ఒక 10% లభిస్తుంది మనకి. సో అది కూడా మనకి ఫాస్ఫరస్ శిలలలో లభిస్తుంది. దాని ద్వారా మనం ఫాస్ఫరస్ని వేడి చేస్తాము. ఇంకా ఇది ఎక్కడ ఎక్కువగా లభిస్తుందంటే జీవ సంబంధమైన అన్ని వాటిలో ఇది ఫాస్ఫరస్ అనేది ఒక భాగంగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా మన బాడీ తీసుకోండి, ఇంకా వేరే జీవులు ఏదైనా కానీ దాంట్లో ఫాస్ఫరస్ అనేది ఒక భాగంగా ఉంటుంది. ఫాస్ఫరస్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ముఖ్యంగా మనకి మన బాడీ స్ట్రక్చర్, ఎముకల పెరుగుదలకి కానీ, ఇంకా కణాలలో శక్తిని ఏర్పరచడానికి ఏటీపీ ఉంటుంది కదా, అడినైల్ ట్రైఫాస్ఫేట్, దీని ఉత్పత్తిలో మనకి ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది. ఇంకా ఆర్ఎన్ఏలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది. ఇంకా మనకి ఫాస్ఫరస్ అనేది మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ ఒక ముఖ్యమైన పోషకంగా ఉంటుంది. దీన్ని మొక్కలకి మనం కృత్రిమ ఎరువుగా ఇస్తాము కదా ఫాస్ఫరస్ని. సో మొక్కల్లో కూడా మొక్కల పెరుగుదలకి, ఇంకా మొక్కల్లో ఫలాల పెరుగుదలకి, మొక్కల పువ్వులు రావడానికి, ఇంకా మొక్కలు కాయల నుంచి పండ్లుగా మారడానికి ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం. సో ఫాస్ఫరస్ని మనం మొక్కలకి స్థూల పోషకంగా యూజ్ చేస్తాము. మొక్కలకి ఫాస్ఫరస్ అనేది అందకపోతే మనం కృత్రిమంగా అందజేయడం ద్వారా మొక్కల నుంచి వచ్చే దిగుబడిని మనం పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎన్నో రకాలుగా ఫాస్ఫరస్ అనేది యూజ్ అవుతుంది కదా. ఇది ఇంకా పారిశ్రామిక రంగంగా కూడా చాలా ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది. వ్యాపారస్తులకి ఫాస్ఫరస్ని తయారు చేసి రైతులకు ఎరువులాగా అందించడం ద్వారా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి. ఎందుకంటే అగ్రికల్చర్ చేసే ఏ రైతైనా ఫాస్ఫరస్ కంపల్సరీగా వాడాలి. సో ఈ విధంగా మనకి భూమి మీద ఫాస్ఫరస్ అనేది ఒక జీవ సంబంధమైన కారకం. ఇది లేకపోతే జీవులు అనేవి ఉండవు.